పైకి లేపు పైకి లేపు. యేసు ఆ సిలువ పుచ్చుకుని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. ఆ దినము సిద్ధపరచు దినము, మరునాటి విశ్రాంతి దినము, మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద నిందకున్నట్లు వారి కాళ్ళను విరగొట్టించి వారిని తీసివేయమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి మొదటి వాని కాలును కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాలును రెండో వాని కాలును విరగొట్టిరి. వారు యేసునద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూసి ఆయన కాలును విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఎత్తేతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తము నీళ్లను తాగెను. క్యాన్సర్ పడిపోతుంది. ఓ ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ఆమేన్. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. వర్తమానాన్ని గుర్తుగా ప్రార్థన చేయండి. తెలిసి ప్రార్థన చేయమంటారు బతిమాల